గత మద్యం పాలసీపై విచారణ జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గత లిక్కర్ పాలసీ అతిపెద్ద స్కామ్ అన్నారు. లిక్కర్ పాలసీపై సిబిసిఐడితో విచారణకు సీఎం ఆదేశించారు. ఈడీకి కూడా రిఫర్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. లిక్కర్ షాపుల్లో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగినాయని సీఎం చంద్రబాబు చెప్పారు. గత మద్యం పాలసీపై విచారణ జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గత లిక్కర్ పాలసీ అతిపెద్ద స్కామ్ అని చెప్పారు. లిక్కర్ పాలసీపై సిబిసిఐడితో విచారణకు సీఎం ఆదేశించారు. ఈడీకి కూడా రిఫర్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ షాపుల్లో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. గత మద్యం పాలసీపై విచారణ జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గత లిక్కర్ పాలసీ అతిపెద్ద స్కామ్ అని చెప్పారు. లిక్కర్ పాలసీపై సిబిసిఐడితో విచారణకు సీఎం ఆదేశించారు. ఈడీకి కూడా రిఫర్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ షాపుల్లో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం. రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే. దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై అయిన దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు. గత మద్యం పాలసీ అంతా కూడా ఫ్రాడ్ అంటూ ఆదేశాలు, దానిపై విచారణ జరపాలంటూ కూడా ఆదేశించారు. సిబిసిఐడితో విచారణకు ఇవాళ ఏపీ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. ఆదేశానికి గత లిక్కర్ పాలసీలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రధానంగా ఇవాళ ఫోకస్ చేశారు. అప్డేట్స్ ఏంటి?
చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి ఏదైతే కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ లిక్కర్ పాలసీ మీద జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏదైతే కనుక లిక్కర్కు సంబంధించినటువంటి అధిక ధరలకు విక్రయించడం అయితేనేమి, తర్వాత బ్రాండ్లను కుదించడం అయితేనేమి, ఆ వ్యవహారాల్లో చేసినటువంటి అంటే టాప్ టు బాటం ఫస్ట్ స్టెప్ నుంచి విక్రయాల వరకు ఏవైతే కనుక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారో దాని మీద సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వడింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. వాస్తవానికి ఈ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో, మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలను నాశనం చేయడంతో పాటు పలువురు ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకోవడం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు తన ప్రజెంటేషన్ లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అధికారుల మీద కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన ప్రజెంటేషన్ లో ఆరోపణలు చేయడం జరిగింది. ఇవి మనం ఒకసారి చూస్తే కనుక ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మీద ఆయన ప్రధానంగా గురిపెట్టడం జరిగింది. గురిపెట్టిన విషయాన్ని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమయంలో ఉన్నటువంటి 32 బ్రాండ్లకు గాను 30 బ్రాండ్లు తగ్గించి కేవలం 2 బ్రాండ్లనే పెట్టారు. ఎప్పుడు పేరు వినని ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను తీసుకుని వచ్చారు. అంతేకాకుండా 11 డిస్టరీలను జగన్మోహన్ రెడ్డి అనుచరులకు కట్టపెట్టారు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుయాయులకు సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించే వ్యవహారం నడిచింది. 65% వేల కొనుగోళ్లను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా అప్పట్లో పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి నడిపించాడు. తన బినామీలతో నడిపించాడనేటువంటి ఆరోపణలను చంద్రబాబు నాయుడు చేశారు. అంతేకాకుండా 2014-19 ఉన్నటువంటి టాప్ 5 మద్యం ఈ కంపెనీ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో 2019 తర్వాత వాటిని మూసివేశారు, అంటే వాటి కొనుగోలు నిలిచివేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేకాకుండా పలు మద్యం కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లను పేర్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్క బ్రాండ్ను కూడాను ఏవైతే కనుక అప్పట్లో ఏదైతే ఈ మద్యంకు సంబంధించిన ఏవైతే కనుక టాప్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్లకు సంబంధించినటువంటి వాటిని కూడా ఆయన ఎత్తి చూపుతూ ఈ బ్రాండ్లను ఎందుకు ఏపీలో అమ్మకాలు నిలిపివేశారనే విషయాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున ఈ అక్రమాలు చేయడం ద్వారా ఏపీ కార్పొరేషన్ కు 14,276 కోట్లు మళ్లించినట్లు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో ఆయన గుర్తించడం జరిగింది. మొత్తంగా దీని మీద విచారణ జరిపించాలంటే కనుక ఈడీ సహకారం తీసుకుంటూ ఈ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను సిబిసిఐడితో దర్యాప్తు చేయించాలని నిర్ణయిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.